అలా నేను మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటారు, ఇదంతా దేవుడి స్క్రిప్ట్. దేవుడి స్క్రిప్ట్ కారణంగానే 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలతో సీఎం అయ్యానని చెప్పి ఆయన నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. అలాగే 2024 ఎన్నికలకు ముందు దేవుడి స్క్రిప్ట్ని గుర్తు చేశారు ఎన్నికల ప్రచారంలో. అంతా దేవుడి దయ, దేవుడి స్క్రిప్టు, మళ్ళీ తనని సీఎం చేస్తారు, అంతా మంచి చేశాను, రెండోసారి సీఎం కాబోతున్నానని చెప్పి ఆయన సిద్ధం సభల్లో చెప్పాడు. సిద్ధం సభల్లో అనేక రకాలుగా దేవుడి స్క్రిప్ట్ గురించి చెప్తూ వచ్చారు. అయితే దేవుడి స్క్రిప్ట్ మరొక రకంగా రాశాడు. ఆయన్ని 11 స్థానాలకు పరిమితం చేశాడు. అలాగే ఆయనతోటి నడిచినటువంటి జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళని జైలు దిశగా దేవుడి స్క్రిప్టు రచించారు. అలాగే లిక్కర్ స్కామ్ ఒకటి, నకిలీ మద్యం, ఈ 2 స్కాములకు సంబంధించి దేవుడి స్క్రిప్టు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఆ స్క్రిప్ట్లో ఇప్పుడు జోగి రమేష్ హైలైట్గా ఉన్నాడు. ఎందుకనంటే ఒక స్క్రిప్ట్ పోయాలకు ఇంకో స్క్రిప్ట్ వస్తుంది, దేవుడి స్క్రిప్ట్ ఈయన మీద. యాక్చువల్గా ఈయన నకిలీ మద్యం తయారు చేస్తూ 2021 నుంచి ఉన్నాడనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అభియోగాలు ఉన్నాయి. జగన్మోహన్ రావు గారు చెప్పినటువంటి దాని ప్రకారం జోగి రమేష్ 2001 నుంచి దాదాపుగా నకిలీ మద్యంలో ఉన్నారు అనేది. 2020 ఆ ప్రాంతం మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పటి నుంచి ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని బయటికి తీశారు. ఎక్కడో పెంగిటింట్లో ఉండేటువంటి జోగి రమేష్ ఇవాళ కోట్ల రూపాయలకి ఎలా ఎదిగాడు అనేది చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి బీసీ కార్డు ఒకటి తగిలించుకున్నారు, బీసీలు అయితే ఎదగకూడదు అని చెప్పి. ఎదగడానికి బీసీలు ఓసీలు అనేది ఉండదు, నేరాలు చేయడానికి బీసీలు ఓసీలు అనేది ఉండదు. కేసులు పెడితేనేమో బీసీలు గుర్తొస్తుంది, కేసులు పెట్టకపోతే దేవుడి స్క్రిప్ట్ గుర్తొస్తుంది. ఇదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కర్రలతోటి వెళ్ళారు. ఇదే జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళని కనీసం ఒక్కళ్ళైనా చంపాలని చెప్పి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో ఉందని చెప్పి పోలీసులు బయటికి తీశారు అప్పట్లో. మరి ఇలాంటి జోగి రమేష్ దేవుడి స్క్రిప్ట్ ఏంటంటే ప్రస్తుతం ఈయన జైల్లో ఉండాలని రాశారు దేవుడి స్క్రిప్ట్. కానీ ఈయన మూలాలు ముంబైలో, ఆస్ట్రేలియాలో, ఉగాండాలో, కేరళలో ఇలా కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటు నకిలీ మద్యంతో పాటు ఇప్పుడు అగ్రిగోల్డ్ అనేది కొత్తది కూడా మళ్ళీ బయటకు వచ్చింది. ఆల్రెడీ ఉంది ఆయన మీద కేసు. కాకపోతే అగ్రిగోల్డ్ భూముల్ని ఏ విధంగా రాసుకున్నాడు ఇతను అనేది ఇతని మీద కేసు. అగ్రిగోల్డ్ భూములు, అగ్రిగోల్డ్ బాధితులు ఎంతమంది చనిపోయారు, అగ్రిగోల్డ్ బాధితులు ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ఆందోళన చేసి మాకు న్యాయం చేయని చెప్పి అడిగారు. వాళ్ళ ఆర్తనాదాలు అనేది వినిపించలేదు 2019 నుంచి 2024 మధ్యలో ప్రభుత్వానికి. వినిపించకపోగా అగ్రిగోల్డ్ భూముల్ని, బాధితులకు చెందాల్సిన భూముల్ని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాయించుకున్నారు. అలాంటి వాళ్ళల్లో జోగి రమేష్ ఒకళ్ళు అనేది ఇప్పుడు బయటపడుతుంది. కేసు కూడా ఫైల్ అయ్యింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కనుక చూస్తే దేవుడి స్క్రిప్ట్ రాబోయే రోజుల్లో చాలా బలంగా జోగి రమేష్ మీద ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి అక్రమాలు, ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయని చెప్పి ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. లాస్ట్కి పోలీసులను కూడా ఆయన ట్యాంపరింగ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. పోలీసులను కూడా కొంతమందిని పెట్టుకొని ఇష్టానుసారంగా చేశారనేది ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు. ఇప్పుడు పోలీస్ కస్టడీకి అడుగారు, పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన్ని ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు. పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించాలని చెప్పేసి ఇప్పుడు సిట్ భావిస్తుంది, అలాగే ఎక్సైజ్ పోలీసులు కూడా భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి అగ్రిగోల్డ్లో ఈయన భాగవతం ఏంటి అనేది పుంకాలుగా మీడియాలో వస్తుంది. దీంట్లో ఇది అగ్రిగోల్డ్ భూముల్లో అడ్డగోలు పాగా ఎలా వేశాడు ఈయన పాగా అనేది అన్ని పత్రికల్లో ఫోటోలతో సహా వస్తుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూమిపై జోగి రమేష్ కన్ను, నకిలీ పత్రాలతో కుమారుడు బాబాయ్ పేరిట రిజిస్ట్రేషన్. 6 నెలల్లో అమ్మేసి 10 కోట్లకు పైగా కాజేశారు. 6 నెలల్లో 10 కోట్లు సంపాదించాడు ఈయన. ఇది పోలీసులు చెప్తున్నటువంటి మాట, పోలీసులు రికార్డులో నమోదు చేసినటువంటి మాట ఇది. నకిలీ మద్యం కేసులో నిందితుడు జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వివాదాల్లో ఉన్న ఆస్తులపై కన్నేసి వాటిని సొంతం చేసుకునేందుకు జోగి ఎంతకైనా తెగించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత జాబితాలోని అగ్రిగోల్డ్ భూములకు
వదలలేదు. తన కుమారుడు జోగి రాజు, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు పేర్లలో అగ్రిగోల్డ్కి చెందిన విలువైన భూములను 2022లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాటిని అమ్మేసి 10 కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు రాజు, వెంకటేశ్వరరావులను అరెస్ట్ చేయగా బెయిలుపై బయటకు వచ్చారు. ఈ ఏడాది మేలో ఏసీబీ, సిఐడి, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా రంగంలోకి దిగారు. అధికారులు భూములను సర్వే నెంబర్ల ఆధారంగా గుర్తించి అక్రమాలకు ఎలా పాల్పడ్డారో క్షేత్రస్థాయిలో అందరినీ విచారించి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను అధికారులు ఈడీకి అటాచ్ చేసి నిషేధ జాబితాలో పెట్టారు. వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ కన్ను వీటిపై పడింది. పూర్వ యజమానుల దగ్గర ఈ భూములను కొన్నట్లు పత్రాలను సృష్టించారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సహకారంతో సర్వే నెంబర్ మార్చి తన కుమారుడు, బాబాయ్ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించారు. అనంతరం వాటిని 7 ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. కొన్నవారికి పాత సర్వే నెంబర్తోనే రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. ఇది జోగి రమేష్ సంబంధించినటువంటి అక్రమం. ఇది పోలీసులు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ జోగి రమేష్, రాజు వాళ్ళ కుమారుడు రాజు, అలాగే వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు కాదు, ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సహకరించారు అని చెప్పి తెలిసారు. మరి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎవరు సహకరించారు అనేది వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. ముందు అధికారులు ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళని కట్టడి చేయాలి. వాళ్ళని కట్టడి చేస్తే పునరావృతం కావు ఇలాంటి సంఘటనలు. ఇప్పుడు వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకోలేదు. అక్రమాలపై అధికారుల నివేదిక. అధికారుల బృందం 5 నెలల కిందట ఈ భూములను పరిశీలించి సర్వే నెంబర్ల వారీగా కొలతలు వేసి మార్కింగ్ చేసింది. యజమాని అవ్వ వెంకట శేషనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు సరిహద్దు స్థలాల యజమానులను విచారించింది. కొత్త, పాత సర్వే నెంబర్లు, భూమి పత్రాలు, అప్రూవల్ లేఅవుట్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులను పరిశీలించి నివేదికను తయారు చేసింది. దాని ప్రకారం ఈ నిషేధిత సర్వే నెంబర్ 87లో ఉంది. కానీ 88లో ఉన్నట్టు చూపి ఫోర్జరీ డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సర్వే నెంబర్ 87లోని అగ్రిగోల్డ్కి చెందిన 9 ఫ్లాట్లు, మధ్యలో ఉన్న 445 చదరపు గజాలు, 209 చదరపు గజాల రహదారులను కలిపి చుట్టూ ప్రహరీని నిర్మించేశారు. 9 ఫ్లాట్ల స్థలం 1540 చదరపు గజాల రహదారులతో కలిపి 2194 చదరపు గజాలని అధికారులు కొలతలు వేసి గుర్తించి నివేదికలో పొందుపరిచారు. సో ఈ అధికారులని ఏం చేయాలి? యాక్చువల్గా గతంలో వీళ్ళు గుర్తించారు ఇప్పుడు, కానీ గతంలో అధికారులు చేసిన తప్పులు ఎవరెవరు ఉన్నారు, ఎవరు చేశారనేది నిగ్గు తేల్చాలి. స్వీయ సవరణతో మార్చేసి మరి 2022 డిసెంబర్ 9న రాజీవ్ పేరుతో 1574 చదరపు గజాలను ఆర్ఎస్ నెంబర్ 88లో కొనుగోలు చేసినట్లు దస్తావేజు 7589లో చూపించారు. వాస్తవంగా ఆ సర్వే నెంబర్లో ఈ భూమి లేదు. దీంతో వేరొకరికి అమ్మడం కుదరదు. అందుకే మళ్ళీ స్వీయ సవరణ ద్వారా దస్తావేజు నెంబర్ 2674, 2675, 2673లో 2023 ఏప్రిల్ 29న సర్వే నెంబర్ 87లోకి మార్చారు. 2022 సెప్టెంబర్ 9న వెంకటేశ్వరరావు పేరుతో 1586 చదరపు గజాలను ఆర్ఎస్ నెంబర్ 88లో కొనుగోలు చేసినట్టు దస్తావేజు 7592లో చూపించారు. దీనిని 2023 ఏప్రిల్ 29న సివిఎస్ సవరణ దస్తావేజు 2676 ద్వారా సర్వే నెంబర్ 87లోకి మార్చేశారు. అనంతరం ఈ స్థలాలను అమ్మేసి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేశారు. 2194.60 చదరపు గజాల భూమిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకొని 6 నెలల్లో 208 గజాల చొప్పున 7 ఫ్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. 2023 మే 31న వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసేశారు. వారి నుంచి 10 కోట్ల వరకు దండుకున్నారు. భూమిని కొని మోసపోయామంటూ పడిగపాటి బాలమ్మ, సోముల దుర్గాభవాని, సోముల వెంకటేశ్వరరెడ్డి, పగడపాటి సుబ్బారెడ్డి తదితరులు అధికారులను కలిసి తమ దగ్గరున్న దస్తావేజులు చూపించారు. అవి అగ్రిగోల్డ్ భూములని తెలియక కొన్నామని వాపోయారు. 10 కోట్లు పాపం వీళ్ళు బలైపోయారు చూసుకోకుండా కొని. జోగి భూ అక్రమాలు ఎన్నో. పెడ నియోజకవర్గంలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆయన భూమిపై జోగి వర్గం కనబడింది. ఆయన తల్లి, భార్య మధ్య ఆస్తి వివాదాలు రావడంతో మధ్యలో జోగి కలగ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మధ్యవర్తిత్వంలో కొంత భూమిని తన బినామీ అయిన ఓ అనుచరుడి పేరుపైకి మార్చినట్టు తెలుస్తుంది. జోగి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడే తీర ప్రాంతంలో 1500 ఎకరాల వరకు మడ అడవులను కొట్టేసి చేపల చెరువులు తవ్వేశారు. వీటిల్లోనూ తన బినామీ పేరుతో 50 ఎకరాల వరకు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో ఎకరా 3 లక్షల చొప్పున 30 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన వీర వెంకట ప్రసాద్, ఆయన కుమారుడు కళ్యాణ్ను జోగి రమేష్ తన అనుచరులు నమ్మించి 90 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత భూమి చూపించకుండా బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంది, పేపర్లో వస్తుంది. ఇది జోగి రమేష్ చిట్టా. జోరుగా మూగి తీరుగా దోచి
చూడండి, ఆయన చిట్టా మొత్తం బయటకు వస్తుంది చూడండి. భూములు, చెరువులు, లీజులు అన్నింటా యాగి నాడు ప్రజాప్రతినిధిగా జోగి దందా. పెడనలో వైకాపా నేత జోగి రమేష్ చేసిన అక్రమాలు, అరాచకాలు అన్నీ కావు. ప్రభుత్వ భూముల అమ్మకాలు, రైతుల స్వాధీనంలోని చెరువులకు మధ్యవర్తిగా వ్యవహరించి లీజుల పేరుతో కోట్లు దండుకోవడం, కొందరు రైతుల భూములను ఆక్రమించేసిన ఆరోపణలు దండిగా ఉన్నాయి. జోగి ప్రధానం చెందిన శ్రీనివాసరెడ్డి తన భూమి ఆక్రమించారని, 30 ఎకరాలకు దొంగ దస్తావేజులు సృష్టించారని జోగి ప్రోద్బలంతోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ బట్టుమల్లి సబ్ రిజిస్ట్రార్ సహకరించారని మంత్రి అనగాని వద్ద నిరుడు బంటుమిల్లి వాసి రంగబాబు వాపోయారు. సో వీళ్ళు కదా స్టాంప్ ఐజీ రామకృష్ణ బట్టుమల్లి సబ్ రిజిస్ట్రార్ వీళ్ళని కదా ముందు సస్పెండ్ చేయాలి, అసలు ఊస్టింగ్ చేయాలి, వాళ్ళని డిస్మిస్ చేయాలి. రైతుల మాటన మేత. కుర్తివేణి మండలంలో రైతులకు పట్టాలు ఇప్పిస్తారని కారు చౌకగా చెరువులను లీజులకు తీసుకున్న జోగి అదే చెరువులను గోదావరి జిల్లా వ్యాపారులకు సబ్ లీజులకు ఇచ్చి కోట్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కుర్తివేణి మండలంలో ప్రభుత్వ భూములు ఏళ్లుగా రైతుల స్వాధీనంలో చెరువులుగా ఉన్నాయి. రైతులను ముందు పెట్టి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రసన్నం చేసుకుని బినామీల పేర్లతో భారీగా బొక్కేశారు. బంటుమిల్లి మండలంలో ప్రభుత్వ భూముల్లో చెరువుల తవ్వకాలు, భూముల అమ్మకాలు, మట్టి మాఫియా, విద్యుత్ నియంత్రికల ఏర్పాటు, మాట వినని పెద్ద రైతులకు విద్యుత్ కట్ చేసే వరకు అంతా జోగి యాగి చేశాడు అని చెప్పి వస్తుంది ఆరోపణలు. పట్టాలు ఇప్పిస్తానని నమ్మించి కుర్తివేణి మండలం గరిసపూడి నిడమర్రు రెవెన్యూలో తనేలు వంతెన సమీపంలో పెదలంక డ్రైన్ వద్ద RS నెంబర్ 66, 75, 76, 77లో సుమారు 300 ఎకరాలపై జోగి కన్నుపడింది. ఏళ్లుగా ఇక్కడ సాగులో ఉన్న రైతులను మధ్యవర్తిగా నమ్మించి ఆదాయం రాని భూములను తనకు 7 ఏళ్ల పాటు అగ్రిమెంట్ రాసి లీజుకు ఇవ్వాలని కోరారు. లీజు పూర్తి అయ్యేసరికి పట్టాలు ఇప్పిస్తారని నమ్మించారు. ఆశపడిన రైతులు భూములను ఏటా 5-10 వేలకు లీజుకు ఇచ్చారు. ఇలా చాలా మందిని బెదిరించి లీజుకు రాయించుకున్న ఆరోపణలు ఉన్నాయి. సబ్ లీజులకు సబ్ లీజులు ఇచ్చి కోట్లు స్వాహా చేశారనేది ఒకటి. ఏంటి, రైతుల నుంచి కారు చౌకగా లీజుకు పొందిన జోగి అవే చెరువులను భీమవరం వ్యాపారులకు 10 రెట్ల లాభానికి సబ్ లీజులు ఇచ్చారని సమాచారం. ఒక్కో ఎకరం 50 నుంచి 60 వేలకు ఏడాదికి లీజు ఇచ్చేలా ఒప్పందం జరిపి మధ్యవర్తి పేరుతో రైతులకు చెందాల్సిన కోట్లు వెనకేసుకున్నారు. పెద్ద చెరువులు తవ్వేందుకు బడా వ్యాపారుల నుంచి ఎకరానికి 5 వేలకు పైగా వసూలు చేశారు. మొత్తంగా 1.5 కోటి మేర దోచినట్లు వాపోతున్నారు. పడతడిక నిర్మరుల్లో పోడు రోడ్డు నుంచి లక్ష్మీపురం సబ్ ఛానల్ వరకు 120 ఎకరాలను రైతుల వద్ద కారు చౌకగా లీజుకు తీసుకుని గోదావరి జిల్లా బడాబాబులకు సబ్ లీజులకు ఇచ్చి 60 లక్షలకు పైగా దోచేశారని తెలిసింది. కుర్తివెన్ను పరిధి ఇంతేరులో బంజరును ప్రైవేటు భూములని చెప్పి డబ్బు తీసుకుని తమకు కట్టబెట్టారని, రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని భీమవరం వాసులు ఇటీవల బందర్ DSPకి ఫిర్యాదు కూడా చేశారు. సో ఇది క్లుప్తంగా జోగి రమేష్కి సంబంధించినటువంటి చరిత్ర. 2019 నుంచి 2024 మధ్యలో ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నందుకు ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్లు అవన్నీ కూడా. ఇవే కాకుండా నకిలీ మద్యంలో ఈయన కేరళ నుంచి కొన్ని మిశ్రమాలని, హైదరాబాద్ నుంచి కొన్ని మిశ్రమాలని కొందరితో టైఅప్ అయ్యి మనోజ్ కొఠారి, మనోజ్ జైన్, ఇలాంటి అనిల్ చోక్రా, ముంబై డాన్ ఇలాంటి వాళ్ళతోటి లింకులు ఏర్పడ్డాయి జనార్దన్ రావు అలాగే జగన్మోహన్ రావు గారికి. వీళ్ళిద్దరు ఎవరైనంటే జోగి రమేష్కి అత్యంత సన్నిహితులు. వీళ్ళు ఒకే వీధిలో ఉంటారు. వీళ్ళు కలిసి నకిలీ మద్యాన్ని తయారు చేసి ఆ నకిలీ మద్యంతో సంపాదించిన డబ్బుల్ని ఈ విధంగా బినామీ పేర్లతోటి భూములు కొనుగోలు చేసి ఇప్పుడు ఆ ఆదాయం కోల్పోయారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాంతో ఇప్పుడు మళ్ళీ నకిలీ మద్యాన్ని ప్రారంభించి అడ్డంగా బుక్ అయిపోయారు. ఇప్పుడు బుక్ అయ్యి ఈ నకిలీ మద్యాన్ని మేము తయారు చేయలేదు, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అల్లుతున్నట్టు బేతాళ కథ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా అందుతుందని చెప్పి దుమ్మెత్తి పోసినటువంటి జోగి రమేష్ ఇప్పుడు జైల్లో, నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఆయన కొడుకు, బాబాయ్, ఇతరులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరి పోలీసుల విచారణలో నకిలీ మద్యం లింకులు 2021 నుంచి బయటపడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి దీన్ని ఎలా అంటగట్టాలని ఈయన సాహసించారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.